హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'అదృష్టం చూపిన అద్భుతాలు'. జగన్నాథుడు, సుకుమారుడు అనే ఇద్దరు స్నేహితులు తమ గ్రామం నుంచి నగరానికి బయలుదేరారు. అనారోగ్యంతో అవస్థపడుతున్న బంధువును చూడడానికి జగన్నాథుడు, ఇంటికి అవసరమైన సరుకులు కొనడానికి సుకుమారుడు నగరానికి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు అడవి మార్గం గుండా నడవసాగారు. ఒకానొకప్పుడు ఆ అడవి ప్రాంతంలో ఒక కోట ఉండేది. యుద్ధంలో శత్రువులు దానిని నాశనం చేశారు. శిథిల భవనాల చుట్టూ చెట్లు చేమలు మొలిచి అడవిలా తయారయింది. ఇద్దరు మిత్రులు ఆ శిథిల భవనాల సమీపంలో వెళుతుండగా హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై వర్షం ఆరంభమైంది. వాళ్ళు తలదాచుకోవడానికి ఒక భవనం లోపలికి వెళ్లారు. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ ఎదుట ఉన్న స్తంభం ఒకటి విరిగి నేలకు ఒరిగింది. ఆ స్తంభం మధ్య నుంచి బంగారం నిండిన ఒక కుండ బయటపడింది. దానిని మొదట చూసిన జగన్నాథుడు ఆహా! అదృష్టం అంటే ఇదే అని ఆనందంతో కేకపెట్టి, దీనిని మనం చెరిసగం పంచుకుందాం. కొంత మన కోసం, మరికొంత మన బంధుమిత్రుల కోసం ఉపయోగించుకుందాం. మన జీవితం హాయిగా గడిచిపోతుంది అన్నాడు. అవును, తప్పక అలాగే చేద్దాం. అయితే ఈ బంగారాన్ని పట్టపగలు అందరూ చూస్తుండగా ఇంటికి తీసుకుపోవడం అంత మంచిది కాదు. నగరం నుంచి తిరిగి వచ్చేటప్పుడు సంచి తీసుకువచ్చి ఎవరికంటా పడకుండా రాత్రికి తీసుకువెళదాం. ఏమంటావు? అన్నాడు సుకుమారుడు. ఈ ఆలోచన జగన్నాథుడికి నచ్చింది. ఇద్దరూ కలిసి కుండనెత్తి ఒక చెట్టు తొర్రలో దాచిపెట్టారు. వాన వెలిశాక బయలుదేరి మధ్యాహ్నానికి నగరం చేరుకున్నారు. తాము వచ్చిన పనులు ముగించుకుని సాయంకాలానికి నగర మధ్యంలో ఉన్న ధర్మసత్రం దగ్గర కలుసుకోవాలని కూడబలుక్కుని విడిపోయారు. జగన్నాథుడు తన బంధువును చూడడానికి వెళ్ళాడు. అయితే సుకుమారుడు మాత్రం వెనక్కు తిరిగి అడవిలోని శిథిల భవనం చేరి కుండలోని బంగారాన్ని ఒక సంచిలోకి మార్చి పక్కనే గొయ్యి తీసి సంచిని అందులో దాచి రాళ్లతో పూడ్చేశాడు. బంగారం ఉన్న కుండలో మట్టి బెడ్డలు నింపి అది తొర్రలో పెట్టి వానలో తడుస్తూ హడావిడిగా సాయంకాలానికి నగరం చేరి అనుకున్న ధర్మసత్రం వద్ద జగన్నాథుణ్ణి కలుసుకున్నాడు. ఏమిటి, నీ బట్టలు అలా తడిసిపోయాయి అని అడిగాడు జగన్నాథం. సుకుమారుడు ఉలిక్కిపడి, తడవడమా? లేదే, వాళ్ళంతా చెమటలు పట్టాయి. అంతే అంతే అన్నాడు. సరే, కావలసిన సరుకులన్నీ కొనేశావా అని అడిగాడు జగన్నాథుడు. సుకుమారుడు మళ్ళీ తడబడుతూ ఆ ఆ, కొన్నాను కొన్నాను, వాటిని మా బంధువులింట్లో పెట్టి ఈ 2 సంచులు మాత్రం తెచ్చాను అన్నాడు వాటిని చూపుతూ. ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యారు. సుకుమారుడు దారిలో ఏవేవో మాట్లాడసాగాడు. జగన్నాథ, ఆ బంగారాన్ని మొదట చూసింది నువ్వే, అందువల్ల పెద్దవాటా నీకే చెందాలి అన్నాడు. నీ దొడ్డబుద్ధి వల్ల అలా అంటున్నావే కానీ ఎవరు మొదట చూస్తే ఏం? బంగారాన్ని మనం సమానంగా పంచుకోవాలి. అయితే ఇద్దరము పంచుకున్న దాంట్లో కొంత భాగం గ్రామం కోసం ఉపయోగించాలి. 100 ఏళ్ల క్రితం ఒక రాజు మన గ్రామానికి చెరువు ఒకటి తవ్వించాడని నువ్వు వినే ఉంటావు. అది పూడుకుపోయి ఇప్పుడు ఒక బురదగుంటలా తయారైంది. దాని పూడిక తీయించి బాగు చేయించాలి. సరేనా అన్నాడు జగన్నాథుడు. చాలా మంచి ఆలోచన, అలాగే చేద్దాం అన్నాడు సుకుమారుడు. వాళ్ళు అడవిలోని శిథిల భవనాన్ని సమీపించేసరికి అర్ధరాత్రి అయింది. అయితే తొర్రలో దాచిన కుండలో బంగారం బదులు మట్టి బెడ్డలుండడం చూసి జగన్నాథుడు దిగ్భ్రాంతి చెందాడు. జగన్నాథ, ఏమిటి వైపరీత్యం? దురదృష్టం అంటే ఇదే. మనం పూర్వజన్మలో ఎవరిని మోసం చేశామో ఏమో, అందుకే ఈ జన్మలో చేతికందిన దాన్ని నోటికందకుండా చేసి విధి ఇలా పగ తీర్చుకున్నది. బంగారాన్ని చూపించినట్టే చూపించి మట్టిబెడ్డలుగా మార్చేసింది. అయ్యో అంటూ సుకుమారుడు నెత్తి నోరు మొత్తుకుంటూ ఏడవసాగాడు. జగన్నాథుడు అమాయకుడేం కాదు. తన మిత్రుడు చేసిన పనేమిటో సులభంగానే ఊహించగలిగాడు. అయితే ఆ సంగతి బయట పెట్టకుండా, మిత్రమా, పోతే పోయిందిలే, అది మనం కష్టపడి సంపాదించిన బంగారం కాదు. మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. దాన్ని ఒక కలగా భావించి మరచిపోదాం. ఏడవకు, ఊరుకో అని ఓదార్చాడు. సుకుమారుడు ఠక్కున ఏడవడం ఆపేశాడు. ఇద్దరూ ఇళ్లకు వచ్చేశారు.
మరునాడు సాయంకాలమే సుకుమారుడు ఒంటరిగా అడవిలోకి వెళ్ళి దాచిన బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇల్లు, పొలాలు, వ్యాపారాలు అంటూ అతడి సంపదలు అభివృద్ధి చెందసాగాయి. జగన్నాథుడు తాను కోల్పోయిన తన వంతు బంగారాన్ని ఎలాగైనా రాబట్టాలని తీవ్రంగా ఆలోచించాడు. సరికొత్త పథకం రూపొందించాడు. తన ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్న భంగిమలో సుకుమారుడి మట్టి విగ్రహం ఒకటి తయారు చేశాడు. 2 కోతి పిల్లలను తెచ్చి పెంచసాగాడు. రోజూ జగన్నాథుడు సుకుమారుడి మట్టి బొమ్మ తల మీద, చేతుల మీద, ఒడిలో వేరుశనక్కాయలను, గింజలను చల్లి వాటి మీదికి కోతి పిల్లలను వదిలి తినిపించేవాడు. కొన్నాళ్లు గడిచాయి. సుకుమారుడు, అతని భార్య తీర్థయాత్రలకు వెళ్ళి రావాలనుకున్నారు. తనతో పాటు రమ్మని సుకుమారుడు జగన్నాథుణ్ణి కూడా పిలిచాడు గాని అతడు తన ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని రానన్నాడు. అప్పుడు సుకుమారుడు, పిల్లల్ని అంత దూరం మాతో తీసుకువెళ్ళడం ఇబ్బంది గనక నా 2 పిల్లల్ని నీ దగ్గర వదిలి వెళతాం. మేము తిరిగి వచ్చేంత వరకు వాళ్లను జాగ్రత్తగా చూసుకో అన్నాడు. తప్పక చూసుకుంటాను అన్నాడు జగన్నాథుడు చిన్నగా నవ్వుతూ. సుకుమారుడు 8, 6 వయసు వాళ్ళైన తన 2 కొడుకులను తీసుకువచ్చి జగన్నాథుడికి అప్పగించి భార్యతో సహా తీర్థయాత్రలకు వెళ్ళాడు. జగన్నాథుడు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. పిల్లలకు మామిడి పళ్ళంటే మహా ఇష్టం అని అతడు గ్రహించాడు. ఒకనాడు అతడు పిల్లలిద్దరినీ చేరబిలిచి, చిట్టి నాన్నలు, కొద్ది దూరంలో మా మామయ్యకు పెద్ద మామిడి తోట ఉంది. అక్కడ మీకు కావలసినన్ని తియ్యటి పళ్ళు తినవచ్చు. వెళదామా అన్నాడు. పిల్లలు ఆ మాట వినగానే సంతోషంతో ఎగిరి గంతేశారు. జగన్నాథుడు వాళ్లను తీసుకువెళ్ళి మామయ్య ఇంట వదిలి జాగ్రత్తగా చూసుకునే ఏర్పాట్లు చేసి వచ్చాడు. ఒక వారం తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళిన సుకుమారుడు, అతని భార్య తిరిగి వచ్చారు. సుకుమారుడు వచ్చి రాగానే జగన్నాథుడి ఇంటికి వెళ్ళాడు. తీర్థయాత్ర బాగా సాగిందా అని అడిగాడు జగన్నాథుడు. ఆ పిల్లల్ని చూసుకోవడానికి నీలాంటి మిత్రుడు ఉండబట్టే నిశ్చింతగా వెళ్ళి రాగలిగాం అంటూ సుకుమారుడు పిల్లల కోసం చూస్తూ, ఆ పిల్లల్ని పిలువు, తీసుకువెళతాను అన్నాడు. కూర్చో మిత్రమా అని స్నేహితుడికి ఆసనం చూపించి అతడు కూర్చున్నాక, దురదృష్టం ఎలాంటి వైపరీత్యాలను సృష్టించగలదో మిగతా వాళ్లకంటే కూడా మనకే బాగా తెలుసు. ఎందుకంటే మనం దాని ఫలితాన్ని స్వయంగా అనుభవించిన వాళ్ళం. మేలిమి బంగారాన్ని మట్టిబెడ్డలుగా మార్చిన వైనాన్ని మనం కళ్ళారా చూశాం కదా. ఇప్పుడేమో బంగారం లాంటి నీ 2 కొడుకులను కోతి పిల్లలుగా మార్చేసింది అన్నాడు జగన్నాథుడు. ఏంటి, నా పిల్లలు కోతి పిల్లలుగా మారిపోయారా అన్నాడు సుకుమారుడు పిచ్చెక్కిన వాడిలా. అవును, అయితే చాలా అందమైన, చలాకీ అయిన కోతి పిల్లలు. అవి నిన్ను చూసి ఎలా ఆనందిస్తాయో చూడు అంటూ జగన్నాథుడు ఇంట్లోకి వెళ్ళి కోతి పిల్లలను తెచ్చి సుకుమారుడి దగ్గర వదిలాడు. సుకుమారుడి మట్టి విగ్రహం పైనుంచి వేరుశనక్కాయలు ఏరుకు తినే అలవాటు గల కోతులు 2 ఒక్క గెంతున సుకుమారుడి ఒడిలోకి గెంతాయి. గింజల కోసం అతడి జుట్టు పీకాయి, చేతులు రక్కాయి, నానా చేష్టలు చేయసాగాయి. నీ మీదికి నీ పిల్లలు ఎంత ప్రేమతో ఎగబడుతున్నారో చూడు అన్నాడు జగన్నాథుడు వ్యంగ్యంగా నవ్వుతూ. సుకుమారుడు దిగ్భ్రాంతితో అవాక్కైపోయాడు. కొంతసేపటికి తేరుకుని తన మిత్రుడు మంచివాడే గాని మూర్ఖుడు, అమాయకుడు కాదని నెమ్మదిగా గ్రహించాడు. మౌనంగా లేచి ఇంటికి వెళ్ళి బంగారం నిండిన సంచితో తిరిగి వచ్చాడు. దాన్ని స్నేహితుడి ఎదుట 2 భాగాలుగా చేశాడు. ఒక భాగం మిత్రుడికి ఇచ్చి రెండవ భాగం తాను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత జగన్నాథుడు సుకుమారుణ్ణి వెంటబెట్టుకుని తన మేనమామ ఊరికి బయలుదేరాడు. మామిడి తోటలో పిల్లలు పళ్ళు తింటూ హాయిగా ఆడుకుంటున్నారు. తండ్రిని చూశాక అయిష్టంగానే అతడి వెంట ఇంటికి బయలుదేరారు. ఈ సంఘటన తర్వాత కూడా జగన్నాథుడు, సుకుమారుడు మంచి మిత్రులుగానే కొనసాగారు. తన వ్యాపారంలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు సుకుమారుడు జగన్నాథుణ్ణి సంప్రదించేవాడు. జగన్నాథుడు అతనికి చక్కని సలహాలతో పరిష్కార మార్గాలు సూచించేవాడు. ఇదండి అదృష్టం చూపిన అద్భుతాలు అనే కథ.
ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.